ఆఖరికి ఒక బయట కూడా రిలీజ్ అయింది. కొడాలి నాని గారి అది ఆ డబ్బులు తీసుకొని డబ్బులు కూడా ఓటు వేయలేదని చెప్పేసి ఒక బయట రిలీజ్ అయింది. 5 కోట్లు 12 కోట్లు ఏదో ఒక ఆయన సెల్ఫ్ వీడియో పెట్టాడండి. వాళ్ళు 11 12 వార్డుల్లో ఉన్నారు. వాళ్ళని కళ్యాణ మండపం తీసుకొచ్చి మాట్లాడతారా లేకపోతే కుక్కలతో కనిపిస్తారా అన్నారు. ప్రతి చోట అలా ఉంది సార్. ఇప్పుడు డబ్బులు ఎవడే మా డబ్బులు మాకు ఇస్తున్నారు. ప్రజాస్పందన అద్భుతంగా ఉంది సార్. దీన్ని బట్టి నేను చెప్తున్నాను, శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు అద్భుతం, 3వసారి హ్యాట్రిక్. వైజాగ్ వచ్చినప్పుడు భరత్ విషయంలో మొన్న నేరోలో ఆయన ఓడిపోయాడు. అతను సముద్రం మధ్యలో, నేను షాక్ అండి, ఆ రోజు నేను అక్కడే ఉన్నా, మత్స్యకారులతో పాటు వెళ్తూ అక్కడి వరకు వెళ్ళాం మేము. దన్మని సముద్రంలో దూకేశాడు ఆయన. సముద్రంలో దూకి వాళ్ళతో పాటు ఈదుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఒక ఐలాండ్లో ఉండి వాళ్ళతో పాటు చేపలు పట్టి 3 రోజులు మత్స్యకారుల సమస్యలన్నీ తెలుసుకుని, మాకు ఇలాంటి యూత్, ఇలాంటి లీడర్ కావాలండి మాకు. ఈసారి భరత్ అద్భుతం అండి. భరత్ కింద నేను చెప్తున్నా మీకు, ఈ ముండలు చెప్పిన మాటలకి నేను చెప్తున్నా, భరత్ కింద వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్, ఘనబాబు, పెందుర్తి పంచకర్ల రమేష్. అలాగే తీసుకుంటే కోడిగుడ్డ మంత్రి ఘోరంగా ఓడిపోతున్నాడు, వాసుపల్లి గణేష్ బాబు. అతను ఆయన పేరు ఏదో శ్రీనివాసు ఏదో ఉందండి, గాజువాక. ఇలాగా అద్భుతంగా 7 గెలుస్తున్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు గారు. ఇంకే వీడు ఎక్కడ గెలుస్తాడండి, నాకు అర్థం కాదు. మాకు ఓట్లు వేసేసారండి అంటే ప్రతి చోట మేము ఎలా చేసామంటే టీం అంతా పోలింగ్ సరళ అవ్వంగానే మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ అమ్మ ఎలా జరిగింది పోలింగ్ ఎలా జరిగింది. అసలు మేము అటు పోరంకిలో నేను అక్కడ దిగగానే సైకిల్ అండి, కమలం అండి. మా ఏరియాలో గాజు గ్లాస్ లేదు కాబట్టి సైకిల్, కమలం. అక్కడ వస్తే అనకాపల్లి వస్తే సీఎం రమేష్, అనకాపల్లి టౌన్ వస్తే కొనతల రామకృష్ణ, అక్కడేమో సుందరపు విజయకుమారు. వీళ్ళు ఎలా చెప్తారండి? ఇప్పుడు తునిలో కూడా ఆ అమ్మాయికి యనమల దివ్య అద్భుతంగా ఉంది, వీడు చేసిన దానికన్నా అమ్మాయికి ఒకసారి అవకాశం ఇద్దాం మనం అని అక్కడ ఉన్నారు. రాజమండ్రి అలాగే ఉంది. ఈస్ట్ వెస్ట్కి వచ్చేటప్పటికి 2 గెలవమనండి సార్. 2 ఉండి మా రఘురామకృష్ణ దగ్గర ఉండి తెలుగుదేశం కంచుకోట గెలవడు. ఆ ఎమ్మెల్యే మళ్ళీ వేస్తున్నాడు ఇండిపెండెంట్గా అన్నారు. ఆ ఎమ్మెల్యేని మళ్ళీ మాట్లాడి సస్పెన్షన్ తీసేసి ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. ఆ ఎమ్మెల్యేతో పాటు మేము తిరిగాం 2 రోజులు. ఆయన నేను సోమబాబుని పిలుస్తా, ఎమ్మెల్యే అందంగా ఉంటాడు అతను. రఘురామకృష్ణరాజు గారు గెలవడం ఖాయం, స్పీకర్ అవడం ఖాయం. ఈ వీళ్ళందరినీ అధ్యక్ష అంటే కూర్చోండి అనే రోజు దగ్గరలోనే ఉందండి. సరే, ఇంకోటి బెట్టింగ్లు ఆల్మోస్ట్ బెట్టింగ్లు కాస్తున్నట్టు సమాచారం ఉంటుంది. 20,000 కోట్లు అంట ఆల్మోస్ట్ ఈ ట్రాన్సాక్షన్ అలా జరుగుతుందంట. ఓన్లీ ఒకటి చెప్తున్నాను సార్, పిఠాపురం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న ఇల్లు గొల్లప్రోలు హైవే మీద ఉంటుంది. గొల్లప్రోలు ఇల్లు. ఆ గొల్లప్రోలు మండలం ఇంచుమించు ఒక 28,000 మంది అంటారు మత్స్యకారులు. వర్మ గారు బ్రహ్మాండంగా ఆయన అక్కడ మంచి భీష్మ పాత్ర తీసుకున్నాడు. ఆయన ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని మనం జనసేన అభ్యర్థిని, ప్రజల కోసం పోరాడే అభ్యర్థి అసెంబ్లీలో ఉండాలి. వాళ్ళిద్దరూ కృష్ణార్జునులాగా ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. కష్టపడి పనిచేశాడండి అతను. ఒక మత్స్యకారుల సదస్సుకి మేము వెళ్తే ఉప్పాడ ఇంచుమించు 10,000 మంది మత్స్యకారులు వెళితే, సార్ మాకు ఇక్కడ అరబిందో వాళ్ళు ఫార్మసీ ఎక్కడి నుంచి వచ్చింది అరబిందో, A2 విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళ బినామీలది వాళ్ళది. అది దాని కాలుష్యం అంతా సముద్రంలోకి రావడం వల్ల చేపలు, పీతలు, రొయ్యలు ఏదో జబ్బులు అవుతుంటే అవి మేము అమ్మటం వల్ల ప్రజలకి కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి, మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి తినటం వల్ల. ఇది తీసేమంటే వర్మ గారు అక్కడి నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీటింగ్లోంచి. వంగాగీత గారిని రమ్మనండి, నేను ప్రొక్లైనర్లు తెస్తా, ఆ పైపుల మొత్తం తవ్వేద్దాం. ఆవిడ దండుకుంది కోట్లు, అక్కడ కోట్లు దండుకుంది వంగాగీత. ఆవిడ రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ జెడ్పీ చైర్మన్ ఫస్ట్. తర్వాత నీకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం. తర్వాత లాస్ట్కి నువ్వు వేలో ఏదో వచ్చాక మత్స్యకారులు మేము అడిగాం, ఏంటి అబ్బాయి అంటే 3 సునామీలు వచ్చింది, ఏ రోజు రాలేదు ఎక్కడికి, మా గురించి పట్టించుకోలేదు, కరోనా వచ్చినప్పుడు రాలేదు, ఆవిడ వడదిస్తానంది,
ఆఖరికి తెచ్చిన వేటనంతా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు అంది, ఐస్ బాక్సులు కూడా దిక్కులేదు. ఇలాంటి ఆమెకి మేము ఎందుకు వేస్తామండి ఓటు? కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయించే బాధ్యత నాది అని చెప్పి ఆయన తీసుకున్నాడు ఇనిషియేటివ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఇలాగా ప్రతి గ్రామం ఉంది. పిఠాపురం మొత్తం వంగాగీత చాలామంది వంగాగీత ఏమన్నా ఆవిడకి ఇచ్చామండి, జడ్పీ చైర్మన్ ఇచ్చామండి, ఎమ్మెల్యే ఇచ్చాం, ఎంపీ ఇచ్చాం, ఇంకా కష్టంలేండి మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి 20 ఇళ్ళలో 19 మంది మా ఓటు పవన్ కళ్యాణ్కి. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళే స్వచ్ఛంగా పనిచేశారు. ఓకే. ఓకే. సో వీళ్ళు ఎలా చెప్పగలుగుతారండి? ఎక్కడ చూసినా వేవ్ అలా ఉంది, కష్టపడి పనిచేస్తున్నాం. అంటే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్లో 30% కాపులకు సంబంధించింది ఉంది, మిగతా ఉన్నాయి కదా, మిగతా కులాలకు సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ కాలేదన్నట్టుగా పందాలు కాస్తున్నారు. వీళ్ళు ఎన్ని పందాలు కాసుకున్నారండి? పందెం కాసుకున్నాడు ఓడిపోతాడు. ఓకే. షెడ్డుకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. పిఠాపురంలో రామచంద్రాపురం నుంచి ఒక అతను, ఒక రైతు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, 5 ఎకరాల పందెం నాది అన్నాడు. ఒక్కటి రాలా. దమ్మున్నవాడు ఎవడైనా సరే రండి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎవడైనా బంచత్ అన్నాడు అతను. ఓకే. 5 ఎకరాలు ఓపెన్ లేదు. అమలాపురం నుంచి ఇలాగే వచ్చింది, ఇది కొత్తపేట. అలా మా తాడేపల్లిగూడెం మా ఫ్రెండు, మా సీనియర్ బొలిశెట్టి శ్రీనివాసు అద్భుతమైన మ్యాండేటరీతో గెలుస్తున్నాడంటే అక్కడ. ఇంక వీళ్ళు గెలిచేది ఎక్కడవుతుందండి? నాకు భీమవరం పులపర్తి ఆంజనేయులు గారు, అసలు గ్రామాల్లో మీరు రావక్కర్లేదండి, మేము చాలా నాశనం అయిపోయి ఉన్నాం, మీరు వస్తే మాకు ఎలా చేస్తారో మాకు తెలుసు, మేము బ్రహ్మాండంగా గెలిపిస్తూ ఉంటాం. ప్రతి చోట ముందు మీరు పార్టీలను పక్కన పెట్టి క్యాండిడేట్ ఎలా పనిచేశాడు, క్యాండిడేట్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత అభిమానిస్తున్నారు ప్రజలు, అది చూసుకోవాలి. కానీ మాకు ఏ చేస్తున్నాం, ఈవిడ్ని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేసేస్తా, ఏం చేస్తారా బొంద? వాళ్ళు ఇద్దరు గెలిచారు, ఇద్దరికి ఏం చేసావు నువ్వు ఎన్ని తాయిలాలు ఎన్ని మాటలు మాట్లాడినా నీ బటన్లు టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే 2 బటన్లు మేము నొక్కాం, మాకు కావాల్సిన వాళ్ళకి మేము నొక్కాం, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. సంక్షేమం అంటారా? మేము వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అడుగుతున్నాం. అమ్మఒడి 15,000 అన్నాడండి, 13 కుదించాడు. ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కరికే అమ్మఒడి. ఆ ఇద్దరికి ఏంటి, మేము కష్టపడి బుట్టల్లో మామిడికాయలు అమ్మి అయ్యమ్మి 26,000 మేము కట్టి మా ముఖాన్న ఇలా కుక్క బిస్కెట్ వేస్తున్నాడు, వెనక నుంచి పట్టుకుపోతున్నాడు. ఇది చేసేది. ఓకే. తెలుగుదేశం అధినాయకుడు మేనిఫెస్టోలో అద్భుతమైన హామీలు ఇచ్చారు, మేము నెరవేర్చడానికే చంద్రబాబు ఉన్నామని చెప్పాడు. ఇవి నమ్మండి, పెద్ద ఆయన చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎవరేమనుకున్నా కూటమి ప్రభుత్వం రావటం 100% రోడ్డు క్లియర్ అయిపోయింది. నేను కూడా అంటానండి, ఇక్కడ కాదు కాబట్టి ఆంధ్ర కాబట్టి మంగళగిరిలోనే మేము మరి కూటమి నువ్వు చేసిన ముండా అప్పుల నుంచి బయటపడాలంటే మేము లాంఛనప్రాయంగానే మేము అధికార ప్రమాణ స్వీకారం చేస్తాం.